చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చారు అనుకుంటున్నారు కదా, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మంచిగా ఉందండి. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, వచ్చేది హ్యాపీ. కాకపోతే సీఎం అయితే ఇంకా బాగుండేది. పర్లేదు, కాకపోతే నెక్స్ట్ టైం ట్రై చేస్తారు కదా. డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, అదే చాలా హ్యాపీ అంటున్నాగా. అంతకుముందు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే మిమ్మల్ని అసెంబ్లీ గేట్ కూడా దాటినే ఉన్నారు, తాకనే ఉన్నారు. అందుకే చూపించారు కదా సింపుల్ గా. అదే అంటే వీళ్ళిద్దరు కలిసి పరిపాలన ఎలా ఉందనుకున్నారు, రాజధాని ఏ విధంగా చేస్తాను? నాకైతే పవన్ కళ్యాణ్ ఇష్టం అండి. మాక్సిమం పవన్ కళ్యాణ్ అయితే బాగా చేస్తారు. చంద్రబాబు అంటే సెకండరీ, కానీ పవన్ కళ్యాణ్ ఇష్టం. ఆయన అయితే ఇంకా బాగా చేస్తారు. వీళ్ళతో పోలిస్తే, రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన చాలా బెటర్. అది నేను అనుకునేది. ఇప్పుడు అమరావతిని వీళ్ళిద్దరు కలిసి డెవలప్ చేస్తాను. అది చూడాలండి, 5 సంవత్సరాలు ఉంది కదా, చూద్దాం. టైం బట్టి ఇప్పుడు 1 year అయితే కానీ మనకి క్లారిటీ రాదు. పని ఏమన్నా స్టార్ట్ చేశారా లేదా, ఆల్రెడీ అక్కడ అన్ని కన్స్ట్రక్షన్ చేశారు కదా పాత, మళ్ళీ రీబిల్డ్ చేస్తారా లేదా అనేది చూద్దాం. 1 year అయితే తెలిసిద్ది పని స్టార్ట్ అయిద్దా, నిజంగానే చేస్తారా, అన్న మాటలను నిలబెట్టుకుంటారా లేదా అనేది 1 year తర్వాత. అంటే ఇప్పుడు రావడంతో వీళ్ళు రాగానే ఎవరు చేయరు, 6 months అన్న పట్టిద్ది. అప్పుడు మనకు తెలిసిపోద్ది కదా ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అనేది. 1 year అయితే ఇంకా క్లారిటీ వచ్చింది. డిఎస్సి మీద సంతకం పెట్టారు, ఇచ్చారు. అదే చెప్తున్నా కానీ 1 year అయితే ఇంకా బెటర్ గా క్లారిటీ వచ్చింది, మనం తెలుసుకోగలుగుతాం బాగా చేస్తున్నారా లేదా అనేది. అదే విధంగా జగన్మోహన్ వెళ్తే అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పులు అంటే అండి, ఆల్రెడీ అన్ని పథకాలన్నీ ఇచ్చారు. ఆయన చేసింది ఆయన చేశారు కదా, అది జనాలు చూపించారు కదా, నచ్చిందా లేదా అనేది. అంతే. సరే అండి, థ్యాంక్ యూ. అమరావతిని లేకుండా చేస్తామన్నా కూడా అమరావతి వాళ్ళే లేకుండా పోయారు, దీని ఏం చెప్తారు? విజయవాడ ఇప్పుడు క్యాపిటల్ అండి. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ కాబట్టి విజయవాడ గుంటూరు వాళ్ళు ఓట్లు వేయలేరు. అది మార్చేస్తానంటే ఎవరు వేస్తారు చెప్పండి? ఇటువైపు పడని కృష్ణా జిల్లాలో. అందుకే వైజాగ్ లో కూడా రాలేదనుకుంటా. వైజాగ్ కూడా రాలేదంటే అక్కడ కూడా మరి అది మొత్తం కొట్టేశారు కదా కొండ. ఐరన్ మ్యాన్ లో ఇల్లు కడదాం అనుకున్నారు, అవ్వలేదు. అది ఇల్లు కడతాను కొండ మీద అక్కడ నుంచి కడదాం అనుకున్నారు, వాళ్ళ ప్లాన్ అదే కదా. ఓకే. సరే.